క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనందరము కూడా లెట్లోని మొదటి పునరుత్థాన ఆదివారంలో ఆయన మందిరావరణంలో చేరి ఉండటానికి దేవుడు మన పట్ల చూపించిన గొప్ప కృపను బట్టి కూడొచ్చి మీ అందరి పక్షంగా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియమైన బిడ్డలంత వరకు దేవుడు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, మన చుట్టూ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మొదటగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మన జీవిత కాలంలో మరొక లెంట్ కాలంలోనికి మనం ప్రవేశించాం. ఇది లెంట్లోని మొదటి పునరుత్థాన ఆరాధన అని మీకు ఆల్రెడీ తెలియజేయబడ్డది. ఈ లెంట్ కాలాన్ని సూచించే రంగు బలిపీఠం మీద మీరు చూస్తున్నారు. అలాగే నా స్ట్రోలు ఇది పర్పుల్ కలర్, ఓదా రంగు అనే వర్ణం, ఓదా రంగు. ఈ ఓదా రంగు దేన్ని సూచిస్తుందంటే రాజరికాన్ని సూచిస్తుంది. రెండవది శ్రమ పొందుతున్న సేవకుని సూచిస్తుంది. శ్రమ పొందుతున్న సేవకుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలకు ఇది సూచన. ఈ రెండింటికి అనగా రాజరికానికి శ్రమలకు ఉన్న సంబంధం ఏమిటంటే ఎవరైతే శ్రమలో, శోధనలో విజయం సాధిస్తారో దేవుడు వారికి కిరీటం అనుగ్రహిస్తారు అనేది ఈ కాలం యొక్క సందేశం. వాక్య భాగంలోనికి వెళదాం. ఈ సమయాన ఆదికాండము 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. పాత్ర మీద పాఠము ఆదికాండము 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలంలోనూ నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. నీవు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తినిన దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని ఒక హెచ్చరిక దేవుడిచ్చారు. అలాగే సువార్త పాఠం కూడా కొన్ని వచనాలు చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. మత్తయి సువార్త 4, 1, 2, 3. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన గమనించండి. ఈ సమయాన కొన్ని మాటలు చూడండి. మత్తయి సువార్తలో మన సువార్త పాఠంలో మొదటి 4 నుంచి 11 వచనాల్లో అపవాది గురించి కొన్ని టైటిల్స్ డిఫరెంట్గా ఇవ్వబడ్డాయి. వేరు వేరు పదాలు ఉపయోగించారు. మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ చూడండి. మొదటి వచనంలో అపవాది అనే మాట కనపడుతూ ఉంటుంది. అప్పుడు యేసు అపవాది చేత. 3వ వచనంలో చూడండి, ఆ శోధకుడు అనే మాట కనపడుతూ ఉంటుంది. శోధకుడు. అలాగే కింద 10వ వచనంలో సాతానా అనే పేరు కూడా కనపడుతూ ఉంటుంది. సాతానా. వీటన్నిటి అర్థం ఒకటే. డయాబొలాసిస్ అనగా దుష్ప్రేరేపణ కలిగించేవాడు. సాతాన్ అంటే నల్లని డ్రెస్ వేసుకుని, లేకపోతే చిక్కురు జుట్టు వేసుకుని, పెద్ద పళ్ళు వేసుకుని అని కాదు. కానీ డయాబొలాసిస్ అనే గ్రీకు పదానికి ఉన్న తెలుగు అర్థం ఏమిటంటే దుష్ప్రేరేపణ చేసేవాడు, నిన్ను దారి తప్పించేవాడు, దారి మళ్లించేవాడు, లోకపు దారిలో నడిపించేవాడు, నీ ఉద్దేశాన్ని గురిని చెడగొట్టేవాడు అని అర్థం. సరే, నేటి పాఠంలోకి వెళదాం. ఈరోజు మన అంశం శోధనలలో విజయం అనే అంశాన్ని చూద్దాం. శోధనలలో విజయం. ఈ సమయాన ఆదికాండము 2వ అధ్యాయం 15, 17 వచనాల్లో దేవుడు సృష్టి ప్రారంభంలో చూడండి, ముందుగా ఏదేను తోటను సిద్ధపరిచి ఏదేను తోటను పరిపాలించడానికి ఏదేను తోటకు అధికారిగా ఆదాము అవ్వలని దేవుడు సృజించారు. ఈ సంగతి మనకు తెలుసు. అంతేకాదు, మనకులాగా చెమటోడ్చి కాయా కష్టం చేసి వారు ఆహారం సమకూర్చుకోక్కర్లా. అన్ని రెడీమేడ్గా అన్ని రకాల వృక్ష ఫలాలు, అన్ని జాతుల వృక్ష ఫలాలు చక్కగా మనమైతే ఈ రోజుల్లో పొల్యూటెడ్ ఫుడ్ని మనం తింటున్నాం. అనేక రకాలైన కెమికల్స్ మనం చూస్తున్నాం. వార్తల్లో కనుక పాడైపోయిన, కుళ్ళిపోయిన కూరగాయల్ని మళ్ళా పెస్టిసైడ్ కెమికల్స్ ద్వారా ఫ్రెష్గా తయారు చేసి అమ్ముతున్నారు.
దానివలన అవి తిని మనం అనేకమైన డిసీజెస్ మనం తెచ్చుకుంటున్నాం. పాడైపోయిన ఆకుకూరల్ని మళ్ళీ ఒక కెమికల్లో ముంచితే కనుక ఫ్రెష్గా అయిపోతున్నాయి ఈ రోజుల్లో. సరే, ఏదైనా తోటలో అన్నీ కూడా చక్కటి ఆహారం, శ్రేష్టమైన ఆహారము దేవుడు సిద్ధపరిచారు. అయితే దాంతో పాటు ఒక వృక్ష ఫలము ఒక్కటి మాత్రమే, మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్ష ఫలం మాత్రం నీవు తినకూడదు, తిని తినమున నిశ్చయముగా ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక దేవుడు ముందుగానే తెలియజేసి చెప్పకుండా ఆ వృక్ష ఫలాన్ని పెట్టల. దేవుడు హెచ్చరిక చేయకుండా ఆ వృక్ష ఫలాన్ని పెట్టలేదు, కానీ ఒక వార్నింగ్ ఇచ్చి దీన్ని మాత్రం తప్ప మిగతా వేలాది లక్షలాది చెట్లన్నీ కూడా నీవు ఇష్టం వచ్చిన పళ్ళు నీవు ఇష్టం వచ్చిన సార్లు తినొచ్చని మొదటి దంపతులైన ఆదాము అవ్వలకి దేవుడు చక్కటి వెసులుబాటు ఇచ్చారు. వారి పరిపాలకులు, వారి యజమానులు. అయితే దేన్ని తిన్నాడు? ఆదాము అవ్వలు దేన్ని తిన్నారు? ఆ ఉద్దన్న పండునే తిన్నారు. ఉద్దన్న పండునే మానవుడికి పాత నిబంధన ఆ సృష్టి ప్రారంభం నుంచి కూడా వద్దన్న పని చేయటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. వద్దన్న పని చేయమన్న పని చేయరు. ఈ సమయాన్ని చూస్తుంటే జపాన్ దేశంలో మాత్రమే దొరికే ఒక అరుదైన జాతి రకం చేప ఏమిటంటే ఫుగు అనబడిన చేప జపాన్ దేశంలో మాత్రమే దొరుకుతుందంట. ఇది విపరీతమైన రుచి ఉంటుంది. ఇది జపాన్ దేశంలో మాత్రమే దొరుకుతుంది. అయితే ఈ ఫుగు అనబడిన ఈ చేపను వండటానికి చెఫ్లకి 2 నుంచి 3 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుందంట. ఈ చేపను వండటానికి, ఎందుకంటే దీనిలో ఈ చేపలో టెటడాక్సిన్ అనే ఒక పాయిజన్ సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీన్ని ఈ యొక్క ఫుగి అనబడిన చేపను వండటంలో ఏమాత్రము అలసత్వం కానీ లేకపోతే అజాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా దాన్ని తిన్నవాళ్ళు చచ్చిపోతారు. అయినప్పటికీ కూడా చాలామంది జపాన్ దేశంలో చనిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఫుగు అనబడిన డిష్ను రెస్టారెంట్లో లేకపోతే హోటల్స్లో ఆర్డర్ పెట్టుకుని తినడం వారి యొక్క స్టేటస్ సింపుల్గా ఉంటుంది. లేకపోతే దీని రేట్ కూడా చాలా ఎక్కువ, ఇంచుమించు 3, 4, 5 వేల నుంచి 50,000 వరకు కూడా ఒక డిష్ కాస్ట్ ఉంటుంది. అంటే 5,000 నుంచి 50,000 వరకు ఒక డిష్ దాని కాస్ట్. అయినప్పటికీ కూడా అనేక మంది ఆ యొక్క ఫుగు అనబడిన వంటకాన్ని తింటే కనుక మరణిస్తున్నారు, చనిపోతున్నారు. ఇంకా వేరే ఆల్టర్నేషన్ లేదు, దానికి ఏ విధమైన వ్యాక్సిన్ కూడా కనుగొనలేదు. అయినప్పటికీ కూడా పోటీలు పడి ఆ దేశంలో ఈ ఫిష్ని తింటున్నారంట. ఈ సమయాల కారణం ఏమిటంటే మానవుని యొక్క జిహ్వ చాపల్యం, తిండి పట్ల లేకపోతే ఆ రుచిని పట్ల కంట్రోల్ చేసుకోలేని విధానం. ఏదైనా తోటలో కూడా ఆదాము హవ్వలు ఆ మంచి చెడ్డల తెలుగు నుంచి జీవవృక్ష ఫలం పట్ల ఇది మాత్రం తినొద్దన్నప్పుడు తమను తాము కంట్రోల్ చేసుకోలేక ఆ శరీరాశ, నేత్రాశ, జీవపడంలో పడిపోయినట్లుగా దేవుని యొక్క వార్నింగ్ను ఖాతరు చేయకుండా, లెక్క పెట్టకుండా పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మానవుడు తేలికగా టెంప్ట్ అయ్యే విషయాల్లో ఆహారం ఒకటి. తేలికగా టెంప్ట్ అయిపోతాం. చూడండి, చాలామందికి షుగర్ ఉన్నప్పటికీ కూడా తీయన పదార్థాలు తింటూ ఉంటారు, స్వీట్స్ తింటూ ఉంటారు. ఇంకో ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుందాలే అనుకుంటూ ఉంటారు. కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కూడా, లేకపోతే డాక్టర్ గారు చెప్పినా ఏం పర్వాలేదులే దేవుడి మీద భారం వేసని ఒకవేళ కొంచెం తినకూడని పదార్థాలు తినవచ్చు. లేకపోతే ఈ సమయాన యేసయ్య ఆయన మొదటి ప్రసంగంలో నాకు మాట చెప్పారు. అందుకే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. ఈ సమయాన మన ప్రయాస అంతా కూడా ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని ఒక ప్రయాస, లేకపోతే ఒక కోరిక, ఒక బలమైన తృష్ణ, ఒక బలమైన పరుగు మనము పెడుతున్నాం. కాబట్టి ఏదైనా తోటలో ఏదైతే తమను తాము కంట్రోల్ చేసుకోలేక జీవవృక్ష ఫలాన్ని మానవుడు తిని పాపంలో పడిపోయాడో దానికి గాను దాన్ని లేకపోతే నిగ్రహించుకునే శక్తిని పొందుకోవడానికి ఏర్పరుచుకున్న ఒక మార్గం ఏమిటంటే ఉపవాసం. మన ఇప్పుడు లెట్ సీజన్లో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. కొంతమంది ఒక పూట ఉపవాసం ఉండొచ్చు, కొంతమంది నాన్ వెజ్ తినకపోవచ్చు, కొంతమంది అట్టహాసాలు, ఆర్భాటాలు చేయకుండా ఉపవాసం, లేకపోతే కొంచెం దీనత్వము, తగ్గింపు, విధేయత,
ఇలాంటి లక్షణాలతోటి ఉపవాసము ఆచరించే రోజుల్లో మనం ఉన్నాం. ఈ ఉపవాసం అనే కాన్సెప్ట్ ఎందుకు నుంచి వచ్చిందంటే, చూడండి, ఒక మాట నేను చెప్తున్నాను. పస్తు అనే మాట ఎవరికి ఎంతమంది తెలుసో లేదా నాకు తెలియదు, కానీ పస్తు అనే మాట తెలుసండి. బహుశా మన జనరేషన్కి ఆ అనుభవాలు తక్కువేమో, కానీ మన ముందటి జనరేషన్, మన తల్లిదండ్రుల కాలంలో, మరి ముఖ్యంగా పల్లెటూరులో వర్షాకాలం వచ్చిందనుకోండి, వర్షాకాలం వ్యవసాయ పనులు ఎక్కువ ఉండేవి కాదు వర్షాకాలంలో. కాబట్టి ఇంట్లో ఉన్న బియ్యమన్నీ అయిపోయి, కూరగాయలన్నీ అయిపోయి, వండుకోవటానికి ఏమీ లేక, ఒకవేళ ఏదైనా పని దొరుకుతుందని బయటకు వెళ్దామంటే బయటంతా ముసురు, భయంకరమైన తుఫాన్లు, బయటకు వెళ్ళి రూపాయి సంపాదించుకోలేని పరిస్థితి. పిల్లలు, భర్త, భార్య అందరూ కూడా కొన్ని పక్కింటికి ఒక గ్లాసుడు బియ్యం అప్పుకెళ్దామంటే ఆ పక్కింటి లేకపోతే వాళ్ళు కూడా, అయ్యో మాకు కూడా లేవండి, మేము కూడా ఈ పూటగా వండుకున్నాం, మేమేమి ఇవ్వలేము అనే పరిస్థితి. లేకపోతే వీళ్ళు ఇచ్చినా కానీ తీరుస్తాడో లేదో. కాబట్టి ఒక గ్లాసుడు బియ్యం దొరక్క, లేకపోతే తినడానికి ఆహారం లేక ఇంకేమీ చెయ్యలేక, బయటికి వెళ్ళి సంపాదించుకోలేక, ఆకలితోటి అలాగే నకనకలాడే పరిస్థితి పస్తుండటం, లేక అనేది లేకపోవటం వల్ల. కానీ ఉపవాసం అలా కాదు. ఉపవాసం నీకు ఇంటి నిండా బియ్యం ఉండి, నీకు గిన్నె నిండా ఆహారం ఉండి, కూరలు అన్నీ ఉండి, వండుకోవడానికి ఆరోగ్యము, శక్తి, సామర్థ్యం ఉండి కూడా నువ్వు ఇష్టపూర్వకంగా భోజనాన్ని దూరం పెట్టడం, నాకు ఈ భోజనం వద్దు, నేను భోజనానికి నేను దూరంగా ఉంటాను అనుకోవటం ఉపవాసం. ఫస్ట్ ఏమో లేక తినకపోవడం, ఉపవాసం అనేది ఉండి తినకపోవడం. ఎందుకు ఉండి నువ్వు తినకుండా నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, ఎందుకు నేను నిగ్రహించుకుంటున్నావు? ఇంకా మనం చూస్తుంటేనండి, కేవలం ఆహార విషయంలోనే కాదు, కొంతమంది మాటలకు కూడా ఉపవాసం అంటారు. మాటలకు కూడా ఉపవాసం అంటే ఆ మాట ప్రయోగం ఒకవేళ పద ప్రయోగం ఉన్నప్పటికీ కూడా మౌనవ్రతం అనేది చేస్తూ ఉంటారు మన హిందువులు కొంతమంది. మనం చేయు, కానీ మౌనవ్రతం వారానికి ఒక రోజు, లేకపోతే నెలకు ఒక రోజు, ఒక సీజన్లో ఒక రోజు. ఆ రోజు ఎలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మాట్లాడరు. ఇంకా వాళ్ళు కేవలం సైకిల్ ద్వారా ఏదైనా చెప్తారు తప్ప మాటల ద్వారా ఏది పలకరు, ఏది చెప్పరు. కారణం ఏమిటంటే ఆ రోజు వారు మౌనవ్రతం. బైబిల్లో వచ్చి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు హన్నా, పెనిన్నా అనబడే 2 క్యారెక్టర్లు ఉన్నాయి. హన్నా, పెనిన్నా. పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు, అన్నీ బాగున్నాయి. హన్నా భయభక్తులు కలిగి ఉంది, కానీ పిల్లలు లేరు. ఇప్పుడు హన్నా ఒకవేళ ఆ రోజు మౌనవ్రతం చేస్తుంది అనుకోండి. హన్నా ఆ రోజు ఒకవేళ నేను ఈరోజు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాను, బైబిల్లో కూడా ఉంది, సియోన్లో మౌనంగా ఉండట దేవునికి స్తుతి చెల్లించుటని ఉంది. ప్రతి బిడ్డలారా, వీలైతే మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఒకవేళ నేను ఈరోజు ఎవరితో ఏమి మాట్లాడినని హన్నా అనుకుంది అనుకోండి, పెనిన్నా ఎలాంటి మాటలు విసురుతూ ఉంటుంది, కత్తిపోటు లాంటి మాటలు, ఈటలు లేకపోతే ఈటులాగా గుచ్చేటువంటి మాటలు, ఆమె హృదయాన్ని లేకపోతే రంపపు కోతలాగా చెప్పే మాటలు. ప్రార్థన చేస్తుంది కానీ ఈమె ఎవరికి తెలియదు ఈవిడిది అని ఒకవేళ రెచ్చగొట్టే మాటలు. అప్పుడు ఒకవేళ ఆమె రెచ్చగొడుతున్నప్పుడు కూడా పెనిన్నా నేను సమాధానం చెప్పగలిగి ఉండి కూడా, జవాబు ఇవ్వగలిగి ఉండి కూడా, లేదు నేను ఏమీ మాట్లాడను, నేను సహిస్తాను, నేను ఓర్చుకుంటాను, నేను దీన్ని నిర్లక్ష్య పెడతానని సహించటమే ఆ యొక్క మౌన వ్రతం, లేకపోతే మౌనముగా ఉండటం. ప్రతి బిడ్డలారా, ఈ సమయాన నీకు మాట్లాడటం వచ్చు, జవాబు ఇవ్వడం వచ్చు, తిరిగి బదులు చెప్పడం వచ్చు, కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు నిగ్రహించుకోవడానికి నువ్వు సైలెంట్గా ఉండటం నేర్పిస్తూ ఉంటుంది ఆ మౌన వ్రతం అనేది. ప్రతి బిడ్డలారా, అలాగే ఉపవాసం దేని సూచిస్తుందంటే, ఈ లోకంలో తినడానికి అనేక రకాలైన ఆహార పదార్థాలు, అనేక రకాలైన తిళ్ళు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి, తిండి మీద వ్యామోహాన్ని నువ్వు జయించడానికి ఎలాగో ఒక విధానం, ఒక సూత్రము నేర్పించేది ఏంటంటే ఉపవాసం. ప్రతి బిడ్డ ఉపవాసం. ఈ లెంట్ దినాలు రాగానే మీ యొక్క యూట్యూబ్లో, మీ ఫేస్బుక్లో 40 దినాలు లెంట్ ఉంటే, లెంట్ కాలంలో ఉపవాసం చేస్తే సరిపోద్దా, 40 దినాలు భక్తి ఆచరించేది సరిపోద్దా అనే కొన్ని లేకపోతే వీడియోలు, కొన్ని ప్రసంగాలు కొంతమంది వ్యాఖ్యానం చేస్తుంటారు. దేవుని మహాకృపను బట్టి ఇదివరకు లెంట్ అంటే లోదన్ వారు, లేకపోతే కొన్ని GDM, బాప్టిస్ట్ ఇలాంటి వారు చేసేవారు, కానీ RCM ఈ సంవత్సరం మన అబ్జర్వ్లో ఉన్న అన్ని తెలుగు సంఘాలు కూడా బుధవారం లెంట్ ప్రార్థనలు ఆచరిస్తున్నారు. సరే,
40 దినాలు భక్తి చేస్తే సరిపోద్దా, 40 దినాలు ఉపవాసం ఉంటే సరిపోద్దా అనే వారికి జవాబు ఏమిటంటే, ఇప్పుడు ఏదైనా ఉద్యోగానికి ట్రైనింగ్ ఉంటుంది కదండి. ఏదైనా ఉద్యోగానికి వింటున్నారు నా మాట, ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ పోలీస్ ఉద్యోగం ఉంది. పోలీస్ జాబ్ ముందు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఎంతకాలం ఉంటుంది? ఒక 6 నెలల్లో, సంవత్సరమో లేదా సంవత్సరంన్నర ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో నీకు నువ్వు ఎలాగా లేకపోతే ఆ ఉద్యోగం చేయాలో, ఆ రన్నింగ్ లేకపోతే ఎక్సర్సైజులు, పొద్దున్నే 4 గంటలు లేవడము, దానికి సంబంధించిన మెళకువలు అన్నీ నేర్పుతారు. ట్రైనింగ్ ఎంతకాలం ఉంటుంది? 6 నెలలు, సంవత్సరం ఉంటుంది. జీవితకాలం ట్రైనింగ్ ఉండదు. ఈ ట్రైనింగ్లో నేర్చుకున్నది నీ లైఫ్లో ఉద్యోగం చేయడానికి, నీ లైఫ్లో లేకపోతే ఆ ఉద్యోగం నువ్వు ఎలా చేయాలో దీన్ని బట్టి నడుచుకుంటావు. ఈ ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఈ 40 దినాలు యాత్ర అనేది కూడా, ఈ ఆత్మీయ యాత్ర అనేది నీకొక శిక్షణాకాలం అన్నమాట. శిక్షాకాలం కాదు, శిక్షణాకాలం. నీకు దేవుళ్ళో ఎదగటము అనేది తర్ఫీదునిచ్చే కాలం, దేవుళ్ళో బలపడటం అనేది తర్ఫీదునిచ్చే కాలం. దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుళ్ళో బలపడే విధానము నేర్పించే కాలం ఏమిటంటే ఈ యొక్క 40 దినాల ఆత్మీయ యాత్రా కాలం. ఈ 40 దినాల్లో నేర్చుకున్నది నువ్వు మిగతా ముందున్న జీవితంలో పాటించడం ద్వారా, అమలు చేయటం ద్వారా నువ్వు అపవాదిని జయించవచ్చు. చూడండి, సమయాన ఏదైనా తోటలో ఆదాము అవ్వల దగ్గరికి సాతాను వచ్చాడు. సాతాను వచ్చి, ఇదిగో మీరు ఈ పండు తినన్నా మీరు చావనే చావు, దేవుడు అంటున్నాడు నువ్వు తింటే చస్తావన్నాడు. కానీ అపవాది అంటున్నాడు దానికి పూర్తి వ్యతిరేకం. నువ్వు చావనే చావు, నువ్వు దేవతల వలె ఉంటావు, నీ కన్నులు తెరవబడతాయి, నీకు ప్రపంచమంతా తెలుస్తుంది అన్నప్పుడు ఆ శోధనలో పడిపోయాడు, ఆ ట్రాప్లో పడిపోయాడు. ఆయన పడిపోవడమే కాదు, ఆయన నుంచి తర్వాత తరాలన్నీ కూడా. చూడండి, ఆ పండు తినంన నువ్వు నిశ్చయంగా చచ్చేది అన్నాడు కదా, ఆత్మీయంగా చచ్చిపోయాడు. పుట్టిన కుమారుడు ఎవరు? ఆదాము అవ్వలకి కయ్యను ఏమయ్యాడు? నరహంతకుడు కదా. కయ్యను ఏమయ్యాడు? సొంత మరి తమ్ముడి హేబేల్ని చంపగలిగిన నరహంతకుడు అయ్యాడు ప్రీతైన బిడ్డ. కాబట్టి ఈ సమయాన ఆ ఆది పితరులైన ఆదాము అవ్వల చేసిన పాపానికి వారి శోధనలో పడిపోయారు, సాతాను శోధనలో. తర్వాత తరాలన్నీ కూడా తరం వెంబడి తరం ఆ పాపమును, ఆ శాపమును మోసుకుంటూనే వస్తున్నాం, భరించుకుంటూనే వస్తున్నాం. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర కూడా సాతాను వచ్చింది. మన మత్తయి సువార్త తెరిచి చూసినట్లయితే కనుక చూడండి, 4వ అధ్యాయము 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఈ పాఠము మనకి చాలా సుపరిచితమైన పాఠం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సాతాన్ని ఎలా జయించారు అనే దానికి ఒక చిన్న కథ రూపంలో ఈ వాక్యాన్ని వివరించాలని నేను ఆశపడుతున్నా. ప్రతి రాజ్యానికి, ప్రతి దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి. ఏ దేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ దేశంలోనే. ఇండియాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియాలో ఉండవు. కొన్ని రూల్స్ ఒకవేళ సిమిలర్గా ఇక్కడ అక్కడ కూడా ఒకటే అయి ఉండొచ్చు, లేకపోతే అంటే కొన్ని ఫండమెంటల్స్ విషయంలో అది వేరే విషయం. కానీ ఒక దేశానికి మధ్యన రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి, విధి విధానాలన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగే మనం చెప్పుకుంటున్న కథలో కూడా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రూల్ ఏమిటంటే ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకుంటారు. ఆ వ్యక్తిని రాజుగా ఎన్నుకున్న తర్వాత 5 సంవత్సరాలు అతడు పరిపాలించవచ్చు. 5 సంవత్సరాలు అతడు పరిపాలన చేస్తాడు. 5 సంవత్సరాలు అతని ఇష్టం, ఎలాగైనా పరిపాలన చేసుకోవచ్చు, అతను నచ్చినట్టు పరిపాలన చేస్తాడు. కానీ కండిషన్ ఏమిటంటే 5 సంవత్సరాల తర్వాత ఈ రాజుని తీసుకువెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న ఒక దట్టమైన అరణ్యంలో వదిలిపెట్టేస్తారు. ఒక దట్టమైన అరణ్యంలో మనిషి సంచారం లేని ఒక దట్టమైన అరణ్యంలో వదిలిపెడితే, అరణ్యం అంటే ఇంకా మనకు తెలియదేముంది, క్రూర జంతువులు ఉంటాయి, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, అన్ని రకాల జంతువులు ఉంటాయి. అంతేకాదు విష పురుగులు, భయంకరమైన విషపు నాగులు ఉంటాయి. కాబట్టి ఆ విషనాగులు లేకపోతే పులులు, జంతువులు ఏవో ఆ రాజును తినివేయవచ్చు. ఇంకా ఆ రాజు చరిత్ర ఉండదన్నమాట. ఆ రాజు 5 సంవత్సరాల తర్వాత అతన్ని అరణ్యం వదిలిపెట్టేస్తారు. అందరితో ఆ రాజు చరిత్ర ముగిసిపోయినట్టే.
మళ్ళా ఇంకో రాజుని ఎన్నుకుంటారు. ఆ రాజు కుమారుడు కాల్సమ్మా వీళ్ళ ఇష్టం, ఈ కమిటీ ఎవరైనా ఎన్నుకోవచ్చు, ఇంకొక రాజుని ఎన్నుకుంటారు. ఆయన కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేయొచ్చు. 5 సంవత్సరాలు చక్కటి సుఖ సంతోషాలు. ఆ రాజుగారంటే ఇంకా ఆయనకి లోటు ఏముంటుందండి, అన్నీ కూడా పట్టుపాన్పులు అన్నీ కూడా దొరుకుతాయి, చాలా సుఖము అనుభవించవచ్చు. మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన ఇష్టము. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రాజు గారిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తారంటే దట్టమైన అదే అరణ్యంలో వదిలేస్తారు. ఇది కండిషన్ అనమాట. 5 సంవత్సరాల తర్వాత రాజు తీసుకెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టేస్తారు. అలాగే రాజు వెంబడి ప్రతి రాజుకి అది జరుగుతుంది. ప్రతి రాజుకి ఇలా ఉండగా ఒక రాజుని ఎన్నుకున్నారు. మళ్ళా ఈ పాత రాజుని అరణ్యంలో వదిలిపెట్టేసి ఆయన చనిపోయాక కొత్త రాజుని ఎన్నుకున్న తర్వాత ఈ రాజుకి చాలా జ్ఞానం ఉంది, మంచి బుద్ధి కుశలత ఉంది. అయితే ఈ రాజు రాజ్యానికి రాగానే రాజునిగా అతని చేతిలో అధికారం ఉంటుంది, మనుషులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. కాబట్టి నేను నా 5 సంవత్సరాల్లో కొన్ని పనులు చేస్తాను. 5 సంవత్సరాలు కొన్ని పనులు చేస్తాను. ఆ పనులు ఏమిటంటే, మొదటి సంవత్సరం ఏం చేశాడంటే తన చేతిలో మున్సిపాలిటీ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు, శానిటేషన్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఒక టీంని పంపించి ఆ రాజుని వదిలేస్తారు కదా 5 సంవత్సరాల తర్వాత. ఆ అరణ్యంలో ఉన్న పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వీటన్నిటిని బంధించమని, అలాగే విషపు నాగులు ఏవైతే ఉన్నాయో హాని చేసేవి అన్నిటిని కూడా బంధించమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. రాజు చేతిలో అధికారం ఉంది, మనుషులు ఉన్నారు, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన ఏకఛత్రాధిపత్యం. కాబట్టి రాజు చెప్పేటప్పటికి ఎవరైనా చేయవలసింది. వెళ్ళి ఆ రాజ్యం అంతా జల్లెడు పట్టి విషనాగుల్ని, క్రూర జంతువుల్ని, పులుల్ని, సింహాలని బోనుల్లో పెట్టి ఎక్కడికక్కడ బంధించేశారు. 2వ సంవత్సరం వచ్చింది. 2వ సంవత్సరం ఏం చేశారంటే ఈ రాజు ఆ పని చక్కగా పూర్తయిన తర్వాత మరికొంతమంది ఈ దేశంలో ఉన్న రాజ్యంలో ఉన్న కార్పెంటర్స్ ఉంటారు కదండి, వడ్రంగి చేసేవాడు. ఇదివరకు ఇల్లు కట్టాలంటే వడ్రంగి పని వాళ్ళది ముఖ్యం. ఎందుకంటే పెంకుటిల్లు అంటే పెంకుటిల్లుకి వడ్రంగి పని వాడు ముఖ్యం అన్నమాట. ఆ అరణ్యం నిండా చక్కటి కలప ఉంది, మంచి చెట్లు వృక్షాలు ఉన్నాయి. కాబట్టి ఇదిగో మరొక టీంని పంపించి మీరందరూ వెళ్ళి అందులో ఉన్న వృక్షాలన్నీ నరికివేసి చక్కటి ఇళ్ళు కట్టండి, చక్కటి బిల్డింగ్లు కట్టండి. చూడండి, ఈ దేశం కూడా ఇదిగో రియల్ ఎస్టేట్ని ఎలాగ పెంచి పోషిస్తుందో, రండి మా దేశానికి అన్నట్లుగా మంచి బిల్డింగ్లు, భవంతులు కట్టండి అని మరొక టీంని పంపించాడు. ఆ కార్పెంటర్స్ని, బిల్డర్స్ని వీళ్ళందరూ కూడా పంపించాడు. 2వ సంవత్సరం ఆ పని కూడా చక్కగా పూర్తయింది. 2వ సంవత్సరం అడవిలో ఉన్న కలపంతా నరికివేసి, వృక్షాలు నరికివేసి బిల్డింగ్స్ కట్టారు. 3వ సంవత్సరం వచ్చింది. 3వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పుడు 3వ సంవత్సరం ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యమంతా కూడా చదును చేశాడు, ఆ అరణ్యం అంతా. తర్వాత చెట్లన్నీ కూడా క్రమపరిచాడు. ఇప్పుడు 3వ సంవత్సరం ఏం చేశాడంటే మరికొంతమంది టీంలు పంపించి అక్కడ వ్యవసాయం చేయండి, అక్కడ కొన్ని తోటలు నాటండి, అక్కడ ఉన్న భూమిని సేద్యం చేయండి, దాన్ని ఉపయోగపరచుకోండి అని మరికొంతమంది వ్యవసాయం బాగా వచ్చిన వాళ్ళని, మంచి తెలివైన శాస్త్రవేత్తలను అక్కడ పంపించారు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ సంవత్సరం మంచి పంటలు పండించడం, తోటలు నాటడం, ఎలాగా ఆ భూమిని ఫలసాయంగా మార్చొచ్చు ఆ పని చేశారు. చూడండి, అక్కడ బిల్డింగ్లు కట్టారు, లేకపోతే అక్కడ ఉన్న విషనాగులన్నీ కూడా పులులు, సింహాసనాలు ఏరి పారేశారు. అంతేకాదు ఇప్పుడు పంటలు కూడా పండించారు. 4వ సంవత్సరం ఏం చేశారంటే ఈ రాజు, అయ్యా నేను చేసిన పని ఎలా ఉందో కొంతమంది ఆసక్తి కలిగిన వాడు వెళ్ళి చూసారండి. టూరిజం డెవలప్ చేశాడు అనమాట. టూరిజం వెళ్ళి చూడండి నా పని ఎలా ఉందో. చాలా మంది వెళ్ళి చూసిన తర్వాత, అరే మన రాజ్యంలో కంటే ఇక్కడ చాలా స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం, చూడటానికి ఎంత బాగుంది, ఈ ప్రకృతి అంతా చాలా బాగుంది, ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, ఇదేదో బాగుంది, ఇక్కడ మేము ఉండటానికి ఇష్టపడుతున్నాం అని మరికొంతమంది వెళ్ళి అక్కడ ఉండటానికి ఇష్టపడ్డారు. ఇలాగా 4వ సంవత్సరం అయిపోయింది. 5వ సంవత్సరం వచ్చేసింది. 5వ సంవత్సరం వచ్చేసింది. రాజు సింహాసనం నుంచి దిగిపోవాలి, రాజుని తీసుకెళ్ళి అడవులు వదిలేయాలి. రాజుని తీసుకెళ్ళి అడవులు వదిలేశారు. కానీ అక్కడ అడవుందా? అక్కడ ఇదివరకు ఉన్నట్టు అడవుందా? అడవి అనేది లేదు. అడవి రూపురేఖలు మార్చేశాడు. అక్కడ ఉన్న పులుల సింహాలను బంధించేశాడు. 1వ సంవత్సరంలోనే విషనాగుల్ని. 2వ సంవత్సరం ఇళ్ళు కట్టించాడు. 3వ సంవత్సరం పంట భూములు, అక్కడ చేతి పనులు ఉన్నాయి, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అక్కడ అరణ్య యొక్క రూపురేఖలు మార్చేసి దాన్ని నివాస యోగ్యముగా మార్చుకున్నాడు. ప్రతి బిడ్డారా, ఇప్పుడు కాబట్టి అతను చనిపోలేదు, కాబట్టి అతడు జీవితాంతం రాజే. ఈ 40 దినాల ఈ ఉపవాస యాత్ర ఎందుకు అంటే కనుక, ఈ 40 దినాలు చాలాసార్లు ఏమని ఉపయోగిస్తామంటే శ్రమ దినాలు వచ్చినాయండి. ఇప్పుడు మేము శ్రమ దినాలు ఉన్నాం కదండి, మేము పండుగ చేసుకోమండి. శ్రమ దినాలంటే ప్రతి బిడ్డారా, నువ్వేదో శ్రమ పొందుతున్నట్లుగా దీనంగా ముఖం పెట్టి అది కాదు. ఈ 40 దినాల్లో నువ్వు చేస్తే ఉపవాసము, ఈ ప్రార్థన, విశ్వాసము, భక్తి ద్వారా
నీకు ముందున్న భవిష్యత్తులో సాతాను 40 దినాల్లో రాడండి. 40 దినాలు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మన జీవితంలో ఎంటర్ అవుతాడు. కాబట్టి ఎప్పుడు అపవాదిగాడు నీ జీవితాన్ని స్పాయిల్ చేయాలని చూసినా నీ దగ్గర ఏముందంటే, ఏసే దగ్గర ఏముంది, ఆయన 3 చేయించాడు. అపవాది నీ దేంతో చేయించాడంటే, ఒకటి ఆయన 40 దినాలు ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థనతో చేయించారు. రెండోది దేవుని వాక్యంతో ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ రాళ్ళు రొట్లుగా చేసుకోవచ్చు కదా అంటే, నువ్వు దేవుని కుమారుని శోధింపకూడదని మరొక చోట వాక్యం ఉందని వాక్యంతో ఆయన జవాబు చెప్పాడు. మూడోది దేవుని సహవాసంలో ఉన్నారు, ప్రతి బిడ్డ తండ్రి సహవాసంలో ఉన్నారు. ఈ 3 నీ దగ్గర ఉంటే కనుక, ఈ 3 నువ్వు కలిగి ఉండడం ద్వారా నీ భవిష్యత్తులో, నీ ఫ్యూచర్లో ఎప్పుడైతే అపవాది నిన్ను శోధించాలని, నిన్ను టెంప్ట్ చేయాలని, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని వ్యవహారం పొందుతూ ఉంటాడో, చిచ్చులు పెడుతూ ఉంటాడో, అప్పుడు వాడు జయించే అధికారం పొందుకుంటావు. ప్రతి బిడ్డ జయించే అధికారం పొందుకుంటూ ఉంటావు. కాబట్టి సమయాన్ని మనం చూస్తూ ఉంటే కనుక చూడండి, 119వ సంకీర్తన 67 ముగింపులోకి వచ్చాం మనం. 119వ సంకీర్తన 67 వచనం చదువుదాం. తర్వాత 71వ వచనం కూడా అదే అధ్యాయం చదువుదాం. 119:67 అండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించినట్టు. శ్రమ కలగక మునుపు, చాలాసార్లు గమనించండి, మనం ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? ఏ శోధన లేనప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? శోధన వచ్చినప్పుడు గుండె లోతులోంచి తన్నుకుంటూ వస్తుంది ప్రార్థన, బలమైన ప్రార్థన వస్తుంది, కన్నీటి ప్రార్థన వస్తుంది, దేవుని పాదాన్ని పట్టుకున్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మనం పడుతున్న శ్రమ, మనం పడుతున్న యాతన, మనం అనుభవిస్తున్న శోధన బట్టి, దేవా నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదని మనము దేవుని పాదాలు పట్టుకుంటాం. కానీ సుఖం ఉన్నప్పుడు చేసుకుందరే పర్లేదు, తండ్రి ప్రభు ఆమె 2 ముక్కలు చేసుకుని బయటకెక్కేస్తూ ఉంటాం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 71 కూడా చూడండి, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమను దిడుట నాకు మేలు. శ్రమను దిడుట మేలు ప్రియుల బిడ్డ, నీకు మేలు తీసుకొచ్చింది. ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, మనం శోధన చూసి భయపడుతూ ఉంటాం, నాకు శోధన తొలగిపోవాలి, శోధన నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అని అడిగితే కనుక శోధన ఏమని జవాబిస్తుందంటే, బాబు నేను నీకు బహుమానం ఇవ్వడానికి వచ్చాను అంటదంట. శోధన తర్వాత ఏముంటది? బహుమానం. ప్రీతిలో బిడ్డ, యేసయ్య బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తర్వాత వెంటనే అపవాది వచ్చి 40 దినాలు శోధించాడు. 40 దినాల శోధన తర్వాత యేసయ్య సువార్తకు వెళ్ళాడు. ప్రీతిలో బిడ్డ, సువార్తకు వెళ్ళాడు. ఆయన రాజ్యంలో స్థాపించడానికి వెళ్ళాడు. చివరికి ఒక మాట చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఎలా ఎంచుకోవాలంట? అది మహదానందం. మన ఆనందం కూడా కాదు, మహదానందం అని ఎంచుకున్నది. శోధనలో పడినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఈ శోధన ద్వారా దేవుడు నన్ను దర్శించబోతున్నారు, నన్ను బలపరచబోతున్నారు, నాకు ఒక బహుమానం ఇస్తున్నారు. చివరి ఒక మాట చెప్పమండి, దావీదు జీవితంలో ఎన్ని శోధనలు. దావీదు జీవితం కొన్ని సౌలు ఎవరండి? మాంగారే కదా, సొంత మాంగారే చెప్పాలనుకున్నాడు. ఫిలిస్తీన్ ద్వారా సొంత కొడుకు కడుపును పుట్టిన కన్న కొడుకైన అబ్షాలోము ఎంత వేధించాడు దావీదుని చంపాలి. ఎన్ని శోధనలో అన్ని శోధనలో శోధించబడ్డ దావీదు ఏమని సాక్ష్యం పొందుకున్నాడంటే, దేవుని యొక్క ఇష్టానుసారుడు, లేక దేవుని హృదయానుసారుడు. దావీదు కుమారుడే తర్వాత సింహాసనానికి ఎక్కాడు. ఎవరండి ఆయన పేరు? సొలొమోను. సొలొమోను జీవితంలో శోధన లేవు. సొలొమోను ఒక్క యుద్ధం చేయలేదు. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. అందరూ కూడా ఆయన సాగిలపడ్డారు. దాని ఫలితం ఏంటో తెలుసా? సొలొమోను భ్రష్టుడైపోయాడు. ప్రతిన బిడ్డలారా, విగ్రహారాధికుడైపోయాడు. దేవుని గురించి సామెతల గ్రంథం, పరమగీత గ్రంథం, ప్రసంగి గ్రంథం, కీర్తనలు రాసి చివరాఖరికి ఏమైపోయాడంట, భార్యల మాట విని విగ్రహాలకు మొక్కాడు. అందుకే ఏసనగా రాస్తూ ఉంటారు, జ్ఞాని అని పేరు పెట్టుకుని అజ్ఞానిగా మారిపోయాడు అని అంటూ ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? సొలొమోనుకి శోధన అంటే తెలియదు, పరీక్ష అంటే తెలియదు. దావీదు పరీక్షలు ఎదుర్కొన్నాడు, యోసేపు పరీక్షలు ఎదుర్కొన్నాడు, దేశానికి ప్రధాని అయ్యాడు. కాబట్టి శోధన తర్వాత బహుమానం ఉంటుందండి. కాబట్టి సమయాన ఈ 40 దినాల ఉపవాస యాత్రలో మనము కూడా ప్రార్థన, వాక్యము, ఉపవాసములతోటి దేవుని బలము కలిగి, దేవుని శక్తి కలిగి అపవాదిని జయించే ఆ తర్ఫీదు మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు